నిన్న మొన్నటిదాకా మా మామ నుల్క మంచంలోకెళ్ళి లేత్తే ఒట్టు గా బీమారొచ్చి గాయ్ గాయ్ చేసి పానాన్ని హగ్గిర్ పిగ్గిర్ చేసిండు. మరి గియాల గొంత పానం హుషారైనట్లుంది కదా. ఈ తాప మా మామ ఏం చేస్తాడో మల్క అరుచుకుందాం నడువురి. ఏం కాలు గుంజబట్టే అబ్బాబ్బాబ్బాబ్బా ఆ చేతులు అన్నీ గుంజబట్టే. వాళ్ళు రక్తం అట్లనే గుంజిండ్రు, పైసలు అట్లనే గుంజిండ్రయ్యా. సూది గుచ్చి 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 ఇగో ఇక్కడ మొత్తం గడ్డగట్టి పాడయ్యింది. ఏం చేయాలి, ఏం బతుకు ఈ అమ్మ, ఈ ఆగమాగం ఉన్నదంత పరిస్థితి. ఆగో ఏనుగు లెక్కుండేటోడు పీనుగు లెక్క తయారైండు కదా. మామా ఓ మామా, ఎట్లున్నదే పానం, పైలమేనా? ఏం చెప్పాలమ్మా, జీవితంలో మనిషి దావుకనకోవద్దు, జైలుకోవద్దు, ఈ రెండు జాగాలలో పోతే ఇక బతికి దండుగా అనుకుంటామా? అవు మామా, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వో పారి దావుకనకు పోయినావు. మరి నువ్వు ఇంకా జైలు గిట్లా పోతావా ఏంది? అరే ఎక్కడ పోయరా కట్టె తీసుకొని సరసేను బిడ్డ. నేను జైలుకి పోతే మంచిగా మీరు షిప్ప పట్టుకొని అడుక్కుంటా తింటారు. అమ్మా ఇంత కూరుంటేయండి, అమ్మా ఇంత బువ్వుంటేయండి అని. నీదెప్పుడు కొట్లాటనే పో, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ. నీతోని ఏగలేక నా పానం తల తోక కొత్తాంది. మళ్ళీ మాయరోగం పుట్టిందే బిత్తిరి మామా. నా పంచాయతీ కంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ ఎక్కువ ఉన్నది. అవునే మామ, గా చెయ్యి పాటోళ్ళ పంచాయతీ ఏందే? నాకు ఇట్లా తెలియక కొత్త పంచాయతీ ఏమన్నా షాల్ చేసిండ్రా ఏంది? ఏం చెప్పమంటావు పిల్ల, కాంగ్రెస్ అంటేనే కయ్యం, కయ్యం అంటేనే కాంగ్రెస్ అనే తీర్లు అయ్యింది ఊర్లల్లా. మరి కాంగ్రెస్ పార్టీలు ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, పాతోళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొత్తోళ్ళు కొట్లాడుకుంటున్నారు. మేం సీనియర్లము అని చెప్పి. ఇక కార్యకర్తలే కాదు, మొన్నటికి మొన్న మందుల సామేలు ఎమ్మెల్యే బీర్లా ఈలయ్య ఇద్దరు ఎట్లా తిట్టుకున్నారు, పొట్టు తిట్టుకున్నారు. వాళ్ళెనుక ఉన్నారు కదా, వాళ్ళెనుక ఎవరయ్యా నిన్ననో మొన్ననో తిట్టుకున్నారు కదా గారు ఇద్దరు మంత్రులు. మంత్రి పొన్నం సార్ ఎరికే కదా నీకు. తర్వాత అడ్లూరి సారు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. ఆయననేమో దునపోతానే ఇక రామకథ ఇక మళ్ళీ ఎంటసిరికి నేను అనలేనన్నాడు. ఇక ఆ పంచాయతీ ఒడిసిందిరా నాయన అనుకుంటే ఇక మళ్ళీ నిన్నో పంచాయతీ శురువైందమ్మా. మంత్రి పొంగిలేటి సార్ ఉన్నాడు కదా, మరి ఆయనకు మంత్రి కొండా సురేఖమ్మకు ఇద్దరు నడమ అదేదో టెండర్ల పంచాయతీ వచ్చిందంట. ఇక చిన్న కొట్లాట కాదు, ఇక ఎడమొఖం ఒకరు పెట్టిరు, బెడమొఖం ఒకరు పెట్టిరు. అవు మామా, గింతలొల్లి నడుతుంటే రేవంతాల్ సారు ఏం చేస్తాండే? జరంత చెప్పు మా వాళ్ళకు. అలా నడుచుకుంటాడేడా లేక ఈ పంచాయతీలు మనకెందుకని గమ్మునున్నాడా? ఏం చెప్పాలమ్మా, కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడర్లు కాలుకేస్తే మెడకేస్తున్నారు, మెడకేస్తే కాలుకేస్తున్నారు. గట్లున్నది పాపం. సీఎం రేవంత్ సార్ ఏం చేస్తాడు చెప్పు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఏమో చేసినట్టే ఉన్నారు పొలా. ఎందుకంటే మరి శాతబడి చేసినట్టున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడు కానీ కొట్లాటలు అవుతున్నాయి. మరి మన ఊరు మల్లన్న ఉన్నాడు కదా, ఇక ఆయన దగ్గరకు పోయి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఇంత దిష్టి తీపిస్తా. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏలువాడి చేస్తున్నది గదే కదనమ్మా. అవుంతి, పాపం సీఎం రేవంత్ సార్ ఏం చేస్తాడు, చెప్పకాడికి చెప్తాడు. ఇక జర పైలం నేను పోయి దిష్టన తీపిస్తా. ఆ పొంగిలేటి సార్ మీద, కొండ సురేఖమ్మ మీద, అందరి మీద తీపియాలి. ఇన్నరు కదా మా మామ కాంగ్రెస్ కథ గిట్లుండే. చెయ్యి పాటోళ్ళ లొల్లి.